బాయ్కాట్ ట్రెండ్ అనేది వీరమల్లు మీద స్టార్ట్ అయింది. టికెట్ రేట్లు భారీగా పెంచారనో, లేదంటే ప్రభుత్వ యంత్రాంగాలు పాల ప్యాకెట్ల మీద కూడా వీరమల్లు ముద్రేసి అధికార యంత్రాంగాన్ని వాడుతున్నారనో, అది కాదంటే గనక రాజకీయంగా పవన్ పనితీరు మీద, ధోరణి మీద ప్రబలుతున్న వ్యతిరేకత వల్లనో మొత్తానికి రాజకీయంగా వీరమల్లు మీద ఆ ఇంపాక్ట్ పడడం అనేది ఖాయంగా కనపడుతూ ఉంది. అందుకోసమే ఇప్పుడు ఆ ప్రభావాన్ని కొంతైనా కంటైన్ చేయాలి అనేందుకు పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు అనే మాట వాస్తవం. ఇక మూడోది ముఖ్యమైనది, సినిమాలు వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చేసా, ఇక సినిమాల జోలికి పోను అని చెప్పడం అనేది యాక్టర్స్ ఎవరైనా కొట్టే కామన్ డైలాగ్. మనం 40-45 ఏళ్ల కిందట ఏపీలో విన్నాం. ఇప్పుడు తమిళనాడులో విజయ్ కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. జననాయకన్ తన ఆఖరి సినిమా అంటూ ఉన్నారు. కానీ ఇది ప్రాక్టికల్ గా ఇప్పటి వరకు పాసిబుల్ కాలా. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకసారి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది అని గ్యారంటీ లేనే లేదు. పవన్ కళ్యాణ్కి ఆయన అన్న చిరంజీవి విషయంలో లైవ్ ఎగ్జాంపుల్ ఉండనే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా సినిమా కెరియర్ ని సీరియస్ గా తీసుకోవడము, అండర్ కరెంట్ గా తన సమయాన్ని సినిమాల కోసం వెచ్చించడం చూస్తూ ఉన్నాం. అందుకోసమే ప్రత్యేకంగా ఈ విషయం జనంలోకి వెళ్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనే సందిగ్ధం ఉండబట్టే నా సమయం పూర్తిగా రాజకీయాలకే కేటాయిస్తా అని అంటూనే వైసీపీ వాళ్ళు మాత్రం వ్యాపారాలు చేసుకోవచ్చు, నేను సినిమా చేయకూడదా అని మాట్లాడడం కనబడుతుంది. అంటే రాజకీయాల్లో ఉండే అన్సర్టనిటీని తట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ సినిమాలు కంటిన్యూ చేయడం అనే డెసిషన్ ఆల్రెడీ తీసుకున్నారు అని అర్థమవుతుంది.